హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి బీరంగూడలో G+1 ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడ ఖమ్మం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది చూడొచ్చు. ఎలివేషన్ అయితే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది టోటల్ ల్యాండ్ ఏరియా మనకి 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే 30-45 డైమెన్షను. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విత్ పార్కింగ్ ఏరియా 2 BHK అనేది వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే స్టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా విత్ వాష్ ఏరియా అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్ ఏరియా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ వుడ్ వర్క్తో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. మనకి కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళు వచ్చేసి ఎలివేషన్ గేట్ చాలా నీట్గా అనేది ఇచ్చారు. విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈస్ట్లోనే ఎంట్రన్స్ కాకుండా మనకి విత్ నార్త్ ఫేసింగ్లో కూడా మనకి ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఏరియా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే టీ యూనిట్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి విత్ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే చూసుకోవచ్చు పూజారం ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. పూజారం కూడా మనకి స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారండి. పూజారం కూడా చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్లో విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ కబోర్డ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. విత్ డైనింగ్ ఏరియాలో విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి విత్ ఫాల్ సీలింగ్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చి కంప్లీట్గా. అలాగే ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ చిల్డ్రన్స్లో కూడా విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది కంప్లీట్గా. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్గా వస్తుంది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూడొచ్చు నార్త్ ఫేసింగ్లో డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఈ ఏరియాలో వచ్చేసి కూడా మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కూడా మనకి హౌస్ చుట్టూ వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ అనేది చూడొచ్చు. చాలా స్పేసెస్గా వస్తుంది కారిడార్ స్పేస్ అనేది. అలాగే విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే మనకి విత్ కారిడార్ స్పేస్లో విత్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది వస్తుంది. అలాగే మనకి గ్లాస్ ఫినిషింగ్తో మనకి గ్రిల్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇండియన్ టేక్ వుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి చాలా నీట్గా గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు. విత్ వుడ్ వర్క్తో మనకి డిజైన్ అనేది చాలా నీట్గా డెవలప్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. అలాగే మనకి నార్త్ ఫేసింగ్లో డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. మనకి సెట్ బ్యాక్ సైడ్ చాలా స్పేసెస్గా వచ్చింది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే మనకి. అలాగే ఇక్కడ చూడొచ్చు హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ హాల్ ఏరియాలో విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. అలాగే విత్ వుడ్ వర్క్ చేయించి మరి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. టీవీ యూనిట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. టీవీ యూనిట్ పాయింట్ కూడా మనకి స్పేసెస్గా వస్తుందండి. అలాగే ఇక్కడ చూడొచ్చు హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే మనకి విత్ నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి ఈ ఏరియాలో వచ్చేసి మనకి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజారం స్పేస్ అనేది మనకి చాలా స్పేసెస్గా వస్తుంది పూజ రూమ్ అనేది. అలాగే మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. ఓపెన్ కిచెన్లో విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. విత్ కబోర్డ్స్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది డెవలప్ చేశారు. అలాగే మనకి పార్టిషన్ కూడా మనకి వుడ్ వర్క్తో చాలా నీట్గా అనేది డెవలప్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు డైనింగ్లో వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఏరియాలో మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే మనకి
వాల్స్ డిజైన్తో సహా మనకి కబోర్డ్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే మనకి పెయింటింగ్స్ తగ్గట్టు వుడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. వాష్రూమ్ ఏరియా అనేది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. హౌస్కి వచ్చేసి G+1 హౌస్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అనేది ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనేది ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుందండి. చిల్డ్రన్స్లో కూడా విత్ కబోర్డ్స్ డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి అయితే. అలాగే ఇక్కడ చూడవచ్చు ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. విత్ మనకి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే. రెడీ టు ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK చాలా స్పేసెస్గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంటుంది. బీరంగూడ ఖమ్మం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఇది టోటల్ ల్యాండ్ ఏరియా 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ చేసుకున్నట్టయితే 30-45 డైమెన్షన్స్లో హౌస్ అయితే డెవలప్ చేశారండి. అలాగే ప్రైస్ వచ్చేసి మనకి 1.55 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.